హలో అందరికి తమ్ముని చూసి అర్థమై ఉంటుంది కదా, మేము గంగమ్మ గుడికి వంటకెళ్ళాము. ఇలా ఫస్ట్ డప్పులతో వచ్చి ఇంటింటికి ఇట్లా కొడతారు. అట్లా వచ్చినప్పుడు గంపలు బయటికి వెళ్తాయి. ఇంకా అందరూ కలిసి అట్లా నడుచుకుంటూ వెళ్తారు. యాక్చువల్గా ఊరు బయట ఉంది గంగమ్మ గుడి, అందుకని ఇట్లా గంపలతో తీసుకెళ్ళి నడుచుకుంటూ మేము మేము చిన్నగా ఉన్నప్పుడైతే మేము వెళ్ళే వాళ్ళము అంతా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లా గంపలతో వెళ్ళి యాక్చువల్గా హాఫ్ డే లీవ్ పెట్టుకొని, అంటే స్కూల్లో ముందే చెప్పేవాళ్ళం ఇట్లా ఈరోజు వంటకెళ్తున్నాం సార్ అని అంటే ఓకే అని పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. మా ఫ్రెండ్స్ని కూడా ఇంకెవరైనా కావాలంటే వాళ్ళని కూడా తీసుకొని వెళ్తుండే. ఇలా మొత్తం ఊరు దాటిన తర్వాత ఒక తండా వస్తుంది, అది కూడా దాటిన తర్వాత వస్తుంది. మీకు కనిపిస్తున్నాయి కదా, ఇలా వెళ్తారు అందరూ. వీళ్ళంతా యాదవ్స్ అండి. అట్లా డప్పులతో తీసుకొని వెళ్తారు గుడి దగ్గర వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళేది. కానీ మేము ఇంకా ఈరోజు అంటే గంప తీసుకెళ్ళట్లేదు, వర్షం చాలా వచ్చేటట్టుంది, ప్లస్ అమ్మకి కూడా కొంచెం నడవడం కష్టమని ఇంకా తీసుకెళ్ళట్లేదు. జస్ట్ మొక్కుకొని ఇంకా ఇంటికి వచ్చి వంట చేసుకొని తిందాము అన్నట్టు ఫిక్స్ అయ్యి ఉండే. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో మనకి కింద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, పైనేమో దీన్ని దన్మెట్టు గుట్ట అట్లా అంటారు. అంటే మా ఊరు స్టార్టింగ్ అన్నట్టు ఇది. ఆ గుట్ట పైనేమో వెంకటేశ్వర స్వామి దేవుడు ఉంటాడు. మేము చిన్నప్పుడు అంటే నార్మల్గా శివరాత్రికి ఒక్క పొద్దు ఉంటాం కదా, అప్పుడు వచ్చి గుట్ట పైన స్పెండ్ చేసేది మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఈ గుట్ట చూస్తుంటే అంటే నాకు ఇక్కడ ఈ ప్లేస్కి వస్తే చాలు అదే గుర్తొస్తుంది. మేమందరం ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేస్తుండే ఆ గుట్టపైకి ఎక్కి అట్లా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కిందకు వచ్చేవాళ్ళము. ఇదేమో నాగుల దేవత రావి చెట్టుకి ఇట్లా పెట్టారు. ఇటు సైడ్ అంతా ఇప్పుడు ఇలా ఇంత చదును ఉంది, కానీ ఒకప్పుడైతే ఇట్లా అడవిలానే ఉంటుండే. దీన్ని బాగా డెవలప్ చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అట్లా కట్టారు. ఇంకా అక్కడ ఒక అయ్యగారు కూడా ఉంటారు, ఎవ్రీ డే పూజలు అట్లా జరుగుతూ ఉంటాయి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడేమో పక్కన శనిదేవుళ్ళు అంటారు కదా, ఆ శనిదేవుళ్ళది ఉంటుంది. ఇంకా మా వదిన ఇంకా అమ్మ వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని వస్తున్నారు. ఇదంతా గుట్ట వే. యాక్చువల్గా నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా అక్కడ ఇట్లా నామాలు రాసి ఉంది, మీకు క్లియర్గా అంటే కొంచెం జూమ్లో చూస్తే అర్థమవుతుంది. మేము ఇదంతా పైకి ఎక్కి పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చాలా ఆడుకునే వాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు. ఈ టెంపుల్ అంతా రీసెంట్గా రినోవేట్ చేశారు. అంటే శ్రీరామనవమి అప్పుడు మంచి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది, ఊరంతా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చాలా డెవలప్ చేశారు. యాక్చువల్గా ఊరంతా వచ్చి కూర్చొని మంచిగా శ్రీరాముడి కళ్యాణం ఎంజాయ్ చేసేలాగా మంచిగా డెవలప్ చేశారు ఇక్కడ. ఆ రోజు ఇంకా అన్నదానం అలా కూడా చేస్తారు, బాగా జరుగుతుంది. ఈ దన్మెట్టు గుట్ట సైడ్ నుంచి ఇప్పుడు గంగమ్మ దేవతకి దేవుడి గుడికి వెళ్ళడానికి రోడ్డు చేశారు. యాక్చువల్గా ఇదంతా గుట్టనే, మొత్తం రాళ్ళు బండలు ఇట్లనే చెట్లు అట్లా ఉంటుంది. కానీ మేము చిన్నప్పుడు అసలు ఏం భయపడకపోతుండే, మంచిగా ఫ్రెండ్స్ అందరం కలిసి పైకి ఎక్కి ఆడుకుంటూ ఉంటుండే. అంటే ఇట్లా బండలు ఉన్నాయి కదా, ఇక్కడ స్లోప్ దొరికితే అక్కడ జారుడు బల్ల అట్లా ఆడుకునేది. అమ్మ వాళ్ళేమో వంటలు అవన్నీ చేస్తూ ఉండేది. ఇంకా వాళ్ళు వంటలు అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ కింద నుంచి పిలిచేవాళ్ళు, అప్పుడు ఇంకా మేము కిందకి దిగిపోయి వెళ్ళే వాళ్ళం అన్నట్టు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుండే అందరం. అంటే అప్పుడు ఊర్లోనే కదా, ఇంకా అంటే మేము స్కూలింగ్ అదంతా స్కూల్ ఫ్రెండ్స్ ఎవరెవరైతే యాదవ్స్ ఉన్నారో అందరూ వస్తుండే. అంటే కంపల్సరీ రావాలని రూల్ ఉండేది యాక్చువల్గా. సో అందరు వస్తుండే, లేదంటే ఫైన్ వేసేవాళ్ళు. ఇంకా ఇట్లా లోపలికి వెళ్తుంటే ఇవంతా పంట పొలాలు, ఇవేమో ఇది అంతా గుట్ట. యాక్చువల్గా మేము ఇటు సైడ్ నుంచి చూపించాను కదా వే. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఈ పంట పొలాల నుంచే గంపలు ఎత్తుకొని వస్తుండే. అసలు అప్పుడప్పుడే వర్షాలు పడి అట్లా ఎత్తుకొని వస్తుంటే అసలు జారేది అట్లా ఉండేది. ఇదేమో టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది గంగమ్మ టెంపుల్. రీసెంట్గా కట్టారు ఇది, ఇట్లా డెవలప్ చేశారు. ఒకప్పుడైతే జస్ట్ బండకి ఇట్లా శిల్పం లాగా చెక్కి ఉండేది అమ్మవారు, అక్కడే పెట్టి ఇంకా మొక్కి వస్తుండే. ఇదంతా ఇట్లా చదును చేశారు. ఒకప్పుడైతే ఇలా ఉండకపోతుండే. ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ వైట్ కలర్లో, అదే వెంకటేశ్వర స్వామి గుడి. మీకు అదే దన్మెట్టు గుట్ట అన్నాను కదా, ఈ గుట్ట పైన అది వెంకటేశ్వర స్వామి గుడి. చూడండి వ్యూ ఎంత బాగుందో. అక్కడ పైన మేఘాలు కూడా కనిపిస్తున్నాయి కదా. అసలు మేము జస్ట్ టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యే ఇలా కార్ దిగాము, ఎంటర్ అవుతున్నాము, ఫుల్ అసలు నల్ల మబ్బు వచ్చేసి ఫుల్ వర్షం పడిందండి. అసలు పిల్లలు కూడా ఇంకా రాలేదు అసలు. ఇక అంటే ఫస్ట్ దిగారు వద్దాము అన్నట్టు, ఇంకా కొంచెం ముందుకు నడిచే వరకు ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది.
ఇంకా మేము రామమ్మా అని చెప్పి కార్లోనే ఉంటాము అని అంటే సరేలే అని ఇంకా ఉండమన్నాము. ఇక్కడ బైక్స్ అన్నీ ఉన్నాయి కదా! యాక్చువల్‌గా ఏందంటే ఇక్కడ కట్ చేస్తారు కదా! మేకల్ని, గొర్రెల్ని అట్లా అవి పోగులేస్తారన్నట్టు అందరికి. సో, అక్కడ వాళ్ళంతా ఉండి తీసుకొని ఇంకా గంపలతో లేడీస్ అందరూ వచ్చి పొయ్యిలు అవన్నీ పెట్టుకొని వంట అట్లా స్టార్ట్ చేస్తా ఉంటారన్నట్టు. కానీ మేమేంటంటే ఇంక మేము ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఇంట్లోనే చేద్దాము అన్నట్టు అనుకోనుండే వర్షం పడేటట్టుంది అని చెప్పి. ఇప్పుడు దిగారు కదా పిల్లలు. నెక్స్ట్ మేము జస్ట్ టెంపుల్ వరకు వెళ్ళే వరకు ఇంకా మేము రామమ్మా మేము లోపలే ఉంటాము అని అన్నారు. కరెక్ట్‌గా వాళ్ళు వెళ్ళి కార్‌కి రీచ్ అయ్యారు. ఫుల్ వర్షం అసలు. ఇంకా చిన్ను ఏమో మాతోటే ఉన్నాడు. కానీ మా పాప ఇంకా అన్న వాళ్ళ బాబు ఇద్దరు వెళ్ళి కార్‌లోనే కూర్చున్నారు. ఇట్లా ఏంటంటే యాదవ్స్ పెద్దగొల్ల వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు బోనం చేసి ఫస్ట్ సమర్పిస్తారు అమ్మవారికి. దాని తర్వాతనే ఇంకా వేరే ఎవరైనా పెట్టాలన్నట్టు. ఇది టెంపుల్ లోపల. ఈ దేవతకి రీసెంట్‌గా అంటే ఇది గుడి కట్టినప్పుడే ఇట్లా కలర్స్ వేశారు. కానీ ఒకప్పుడు జస్ట్ ఇట్లా శిల్పం చెక్కినట్టే ఎంత బాగుండేదో అసలు. మేము చాలా ఎంజాయ్ చేస్తుండే వంటకొచ్చినప్పుడు మాత్రం. ఇక్కడేమో చిన్ను ఇట్లా కుంకుమ పసుపు వేస్తున్నాడు. తర్వాత ఇంకా టెంపుల్‌కి లోపలికెళ్దాము అంటే ఇంక దండం పెట్టుకొని లోపలికెళ్ళాడు. మా అమ్మేమో అదే చేస్తుంది. కుంకుమ, పసుపు అవన్నీ ఏసి పెడతారు గదా! ఇంక తెచ్చినవి. అదే అంటే ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళన్నట్టు. కొందరైతే శారీస్ గూడా అమ్మవారికి అట్లా సమర్పించి తీసుకొని మళ్ళీ ఎళ్తారన్నట్టు. ఎళ్లి ఇట్లా దండం బెట్టుకొని ఇంకా రిటర్న్ అయిపోయి అక్కడ వంట అవన్నీ చేసేసుకొని తినేసి అందరం అంటే స్నాక్స్ అవన్నీ షేర్ చేసుకుంటారు. వేరే వాళ్ళు తెచ్చినయి మాకు అట్లా ఫ్రెండ్స్ అందరం అట్లా తింటుండే. చాలా ఎంజాయ్ చేస్తుండే చిన్నప్పుడైతే. అసలు ఇవన్నీ అంటే ఈ వీడియో తీస్తుంటే నాకైతే అదే అంటే ఆ గుట్టవి అవన్నీ మెమరీస్ చాలా గుర్తొచ్చుండే. చాలా అనిపిచ్చింది. చిన్నప్పుడు మెమరీస్ అన్నీ ఒకేసారి గుర్తొచ్చాయి ఇంకా. ఇదంతా టెంపుల్‌లో ఇలా చేశారు పెయింటింగ్స్ అవన్నీ. ఇంకా మేము దండం పెట్టుకొని రిటర్న్ అయిపోయాం. ఫుల్లు వర్షం అసలు. చాలా అసలు ఎంత వర్షం అంటే అసలు మేము ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. అంటే ఎక్స్‌పెక్ట్ చేసాం వర్షం వస్తది గానీ, మరీ ఇంత వర్షం సడెన్‌గా అంత వస్తదని అనుకోలేదు. ఇంకా పిల్లలు కార్‌లోనే ఉన్నారు కాబట్టి సరిపోయింది. చిన్నుని ఇంకా అక్కడ ఒక గొడుగు అడిగి ఇంకా మేము వచ్చేసాము. మేము ఆల్మోస్ట్ తడిసిపోయాము. వచ్చేసి కూర్చొని ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇంట్లో వండుకొని తిన్నాము. ఇంకా ఇంతే అండి. బాయ్.